నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా 8వ రోజుకైతే ఎంట్రీ ఇచ్చింది. సినిమాకి డే బై డే కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే వర్కింగ్ డేస్లోకి సినిమా ఎంటర్ అయిందో అక్కడ నుంచి హెవీ డ్రాప్స్ అయితే చూస్తూనే వస్తుంది సినిమా. 5వ రోజు చూసుకుంటే సినిమాకి 75% పైగా డ్రాప్స్ కనిపిస్తే, ఇక 6వ రోజు, 7వ రోజు, 8వ రోజు చూసుకుంటే అవి మరింత హెవీ డ్రాప్స్ అయితే కనిపించాయి. 15%కి మించి ఆక్యుపెంట్స్ అయితే ఎక్కడ కనిపించడం లేదు. అయితే పోస్టర్స్లో మాత్రం 340 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టుగా ఒక పోస్టర్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ అవ్వడం కాదు, వాళ్ళే రిలీజ్ చేశారు దాన్ని. మరి పోస్టర్ లెక్కలకి ట్రేడ్ లెక్కలకి ఒకసారి మనం గమనించి చూస్తే దాదాపుగా 80 కోట్ల డిఫరెన్స్ అయితే ఉంది. మరి ఆ 80 కోట్లు ఎలా ఆ పోస్టర్స్లోకి వస్తుందో మనకైతే అర్థం కావట్లేదు. సినిమాని ఎలాగోలా హిట్ కిందికి చేయాలి అన్న తపన తప్ప 350 కోట్ల బడ్జెట్ పెట్టి తీసామే ఈ సినిమాని. ఇందులో మనం ఆడియన్స్ కొరుకునే కంటెంట్ ఎంత ఇచ్చాం అన్నది మాత్రం వాళ్ళు ఆలోచించలేదు. సో రివ్యూల మీద పడి ఏడవడం, లేదంటే ఇంకోటి ఏదేదో చేస్తున్నారు తప్ప 350 కోట్ల బడ్జెట్కి, అలాగే ఒక్కో టికెట్ 600 పెట్టి సినిమాని రిలీజ్ చేసినందుకు, నార్మల్ టికెట్ రేట్స్ పైన 100-150 పెంచినందుకు ఆడియన్స్కి ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాం అన్నది మాత్రం చూసుకోలేకపోతున్నారు. ఒకవేళ కనీసం వల్ల బయటికి చెప్పకపోయినా కనీసం మనసులో అని అనుకుంటే సంతోషం, చాలా సంతోషం. అయితే రివ్యూయర్ల మీద పడి ఏడ్చినంత మాత్రాన సినిమా హిట్ కాదని ఈ సినిమాని ఒక ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ అయిపోయింది, వర్కింగ్ డేస్లోకి ఎంటర్ అయింది. ఆ వర్కింగ్ డేస్ కంటే ముందు అంటే మిగతా 4 రోజులు చూసుకుంటే సినిమాకి మంచి కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత హెవీ డ్రాప్స్ అయితే పడుతున్నాయి. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ సినిమాలో కొన్ని సీన్స్ డిలీట్ చేశారంట, ఇంకొన్ని సీన్స్ యాడ్ చేశారంట. ప్రతిసారి వీళ్ళకు పత్యాపరం అయిపోయింది. మొన్న రాజా సాబ్ సినిమానే తీసుకుంటే ప్రీమియర్స్కి 1000 రూపాయలేమో పెట్టారు ప్రీమియర్స్కి టికెట్ రేటు. కానీ సినిమాలో కంటెంట్ మొత్తాన్ని, ట్రైలర్లో ఉన్న కంటెంట్ ఏదైతే చూసి ఆడియన్స్ ఫ్యాన్స్ టికెట్ బుక్ చేసుకొని వెళ్తే ఆ సీన్సే లేకుండా చేసి సినిమాని రిలీజ్ చేశారు. పోనీ అందరితో వదిలేశారా? ఆ ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత మొదటి రోజు తర్వాత రెండో రోజు ఆ సీన్స్ అన్నీ మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ రమ్మని పిలుస్తున్నారు. అసలు అంతంత టికెట్ రేట్లు పెట్టి సినిమాకి వెళ్ళింది ఎందుకు? ట్రైలర్లో ఆ ఓల్డేజ్ ప్రభాస్ సీన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చూసి వెళ్ళారు. వాటినే మెయిన్ సీన్స్ మొత్తాన్ని కట్ చేసి సినిమాని రిలీజ్ చేసి తర్వాత రెండో రోజు మళ్ళీ సీన్స్ అన్నీ యాడ్ చేసి మళ్ళీ వచ్చి సినిమా చూడమంటున్నారు. ఎవరిని అవలాగాలని చేద్దాం అనుకుంటున్నారో ఏమో అర్థం కాదు. అక్కడికి వెళ్ళింది ఒకటి, ట్రైలర్లో చూపించేది ఒకటి, సినిమాలో ఉండేది ఒకటి. పోనీ అందరితో ఊరుకుంటారంటే మళ్ళీ సీన్స్ యాడ్ చేస్తున్నాం. కలెక్షన్లు పెంచుకోవడానికి, ప్రజల దగ్గర ఉన్న డబ్బును దోచుకోవడానికి ఇది ఒక దిక్కుమాలిన ఐడియా కింద చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమానే తీసుకుంటే ఈ సినిమాని ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ చేయాల్సింది, పెద్ద సినిమాలు ఉండడంతో దాన్ని పోస్ట్పోన్ చేసి మార్చికి వేసుకున్నారు. మార్చిలో దురంధర్ వస్తుందని చెప్పేసి మన వల్ల కాదని చెప్పేసి మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్, మే నెలల్లో ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి చాలా కష్టం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు జూన్కి అయితే షిఫ్ట్ చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇంత టైం దొరికింది కదా, అంటే జనవరి నుంచి మే నెల వరకు దాదాపుగా 6 నెలల టైం దొరికింది వీళ్ళకి. 5 నెలల టైం దొరికింది. ఈ 5 నెలల కాలంలో సినిమాలో మనం తీసిన ఫుటేజ్లో ఏ సీన్స్ ఉంచాలి, ఏ సీన్స్ని తీసివేయాలి అన్నది కూడా చూసుకోలేదా? మరీ ఇంత వరస్ట్గా ఉన్నారా మూవీ టీం అంతా కూడా? ఇప్పుడు ఏంటంటే మొన్న జాన్వీ కపూర్ సీన్స్కి సంబంధించి కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. అదే చీకట్లో వెళ్ళి ముద్దు పెట్టుకోవడం, తర్వాత దానికి జస్టిఫికేషన్ ఇవ్వడం, ఆమెని చాలా వల్గర్గా చూపించడం, ఆడవాళ్ళంటే ఇలాగే ఉంటారు అని చాలా నీచంగా చూపించారు. ఇది మాత్రం వాస్తవం. బాలీవుడ్లో కూడా ఇలాంటి కల్చర్ ఉంది. కానీ వాళ్ళు బాడీ షేమింగ్ అంటే ఆడవాళ్ళని మామూలుగా వాళ్ళ అందాల ఆరబోతని ఇవన్నీ చూపిస్తారు, కానీ ఆడవాళ్ళని ఇంత వల్గర్గా మాత్రం చూపించారు. ఇదైతే వాస్తవం. కానీ తెలుగు సినిమా వాళ్ళకి ఇదేం చేయడమో తెలియదు, కానీ ఆడవాళ్ళని చాలా దారుణంగా చూపిస్తున్నారు. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకోవడం ఏంటి? అది మళ్ళీ దానికి ఒక తిక్క జస్టిఫికేషన్. ఇక అంతకుమించి నేను మాట్లాడకూడదు. ఒక జస్టిఫికేషన్, నేను ఇంతే, నా ప్రేమని నేను ఇలాగే చూపిస్తాను, ఇలాగే చెప్తాను. అసలు అది ఆ థాట్ ఎలా వచ్చిందో బుచ్చిబాబు ఇంటర్వ్యూస్లో చెప్పిన దానికి అసలు సినిమాలో ఉన్న ఆ ఫుటేజెస్కి అసలు సంబంధమే లేదు. అదేదో ఒకటి చెప్పాడు, ఆమె కళ్ళు ఉంటాయి చాలా బాగుంటాయంటే, కళ్ళు అంటే ఎక్కడుంటాయి? ఇక్కడ ఉంటాయా? కెమెరాని సరాసరి ఇక్కడికి తీసుకొస్తారు. చాలా దారుణంగా బాడీ షేమింగ్ చేశారు. ఆడవాళ్ళనంటే చాలా వల్గర్గా చూపించారు. సో ఆ సీన్స్ అయితే కట్ చేశారు. ఓకే, ఎందుకంటే మీరు తెలిసి చేశారో తెలియక చేశారో, సినిమాకి కలెక్షన్స్ రావాలని చేశారో, ఏ ఉద్దేశంతో చేశారో మొత్తానికైతే సీన్స్ తీసేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఇంకొన్ని సీన్స్ యాడ్ చేశారంట, ఇంకొన్ని సీన్స్ తీసేశారంట. ఏవైతే ల్యాగ్ అని అనుకుంటున్నారో సెకండ్ హాఫ్లో వాటన్నింటినీ తీసేసి
మళ్ళీ కొత్త సీన్స్ యాడ్ చేశారంట. కొత్త సీన్స్ ఏవేవి యాడ్ చేశారంటే జగపతి బాబు గారి సీన్స్ అన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా యాడ్ చేశారంట. ట్రైలర్లో మనం చూసాం 2 డైలాగులు ఉన్నాయి. అలాగే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఒక డైలాగ్ చెప్పారు, నీ యవ్వ ఉచ్చను కూడా దాచుకోవాలేంట్రా అని, నీ యవ్వ ఉచ్చను కూడా ఒంట్లోనే దాచుకోవాలేంట్రా, దీని అమ్మ బతుకు అని ఒక డైలాగ్ చెప్పాడు కదా. అవన్నీ కూడా సినిమాలో ఎక్కడా లేవు, వాటన్నింటినీ కూడా మళ్ళీ యాడ్ చేశారు. తర్వాత రామ్ చరణ్ గారికి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా యాడ్ చేశారంట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే జాన్వీ కపూర్ గారి సీన్స్ కొన్ని డిలీట్ చేశారు కదా, దానికి సంబంధించి ఇంకో కొత్త సీన్స్ అయితే యాడ్ చేశారంట. ఇక శివరాజ్ కుమార్ గారి యొక్క ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది కదా, ఆయన వింటేజ్లో అంటే న్యూ ఏజ్లో చూసుకుంటే ఆయన ఆ కుస్తీ ఫైట్ చేసి దాన్ని గెలుచుకొని వచ్చింటాడు కదా, దానికి సంబంధించిన షార్ట్స్ అన్నీ తీసేసి కొత్త సీన్స్ యాడ్ చేశారంట. సారీ, కొత్త సీన్స్ యాడ్ చేయలేదంట, ఆ షార్ట్స్ అయితే మొత్తం ఆ సీన్స్ అన్నీ కూడా తీసేశారంట, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఈ రోజు నుంచి పెద్ద సినిమా కొన్ని మార్పులు చేర్పులతో అంటే కొన్ని డిలీటెడ్ సీన్స్ని తీసేసి కొన్ని యాడ్ చేసే సీన్స్తో సినిమా మళ్ళీ రన్ అవుతుందంట. సినిమాకి కలెక్షన్లు పడిపోయాయి, ఇదైతే వాస్తవం, రావట్లేదు. ఎలాగోలా ఆడియన్స్ని సినిమాకి రప్పించాలన్న ఒక పన్నగ మాత్రమే ఇది. యాడ్ చేసేదేదో ముందుగానే యాడ్ చేయొచ్చుగా, డిలీట్ చేసేదేదో ముందుగానే డిలీట్ చేయొచ్చు కదా. ఫ్యాన్స్ ఒక్కో టికెట్ 600 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళారు, కనీసం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏ సీన్స్ ఉంచాలి ఏ సీన్స్ తీయాలన్నది కూడా చూసుకోరా. అంటే వీళ్ళ డబ్బులు అంటే అంత లోకు అయిపోయింది, ఫ్యాన్స్ అంటే అంత లోకు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సినిమాకి వెళ్ళాలంటే మళ్ళీ 200 300 మళ్ళీ పై ఖర్చు ఒక 100 200 మొత్తం మళ్ళీ 500 దెంగ పెట్టుకొని సినిమాకి వెళ్ళాలి. ఇదేనా? మళ్ళీ సినిమాకి రండి, మా సినిమాలో చాలా ఇన్స్పైర్ సీన్స్ ఉన్నాయి, పిల్లలు సంవత్సరానికి సరిపడంత ఇన్స్పైర్ అవుతారు, పిల్లల్ని తీసుకురండి, స్కూల్ ఫీజులు అలాగే యూనిఫామ్ ఫీజెస్ లాగా పెద్దకి ఒక ఫీజు కేటాయించి మీ పిల్లల్ని సినిమాకి తీసుకురండి అంట. సినిమాకి కలెక్షన్లు పడిపోతుంటే ఈ డ్రామాలన్నీ సో ఎలాగోలా ప్రజల నోళ్ళల్లో నానేలా చేద్దాం, సినిమాకి ఎలాగోలా హిట్ చేద్దాం అని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ సినిమాకి ఇప్పటి వరకు 260 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. వాళ్ళు పోస్టర్స్లో మాత్రం 360 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వేశారు, 340 కోట్ల గ్రాస్ కలెక్షన్లు. సో ఒకవేళ 260 కాదు 280 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అనుకున్నా కూడా పోస్టర్స్కి ఇక్కడికి దాదాపు 60 కోట్ల డిఫరెన్స్ అయితే ఉంది. సో ఎలాగోలా సినిమాని హిట్ చేద్దామన్న ఆలోచన కానీ డబ్బులు పెట్టిన ఆడియన్స్కి ఎంతవరకు సాటిస్ఫాక్షన్ చేస్తున్నాం అన్నది లేదు. మళ్ళీ కొత్తగా సీన్స్ యాడ్ చేశారంట, ఇప్పుడు మళ్ళీ డబ్బులు పెట్టుకొని మళ్ళీ సినిమాకి వెళ్ళారు. ఎవరు వెళ్తారు? అంత దూల ఎవరికి లేదు. ఇక ఆడియన్స్ దృష్టి ఎలా ఉందంటే రివ్యూలు వచ్చిన తర్వాత సినిమాలో కంటెంట్ బాగుంటే సినిమాకి వెళ్దాం, లేదంటే ఓటీటీలో చూసుకుందాం అన్న చందంగా నిలబడిపోయారు. దానికి కారణం ఏంటంటే ఒకటి బడ్జెట్ ఎక్కువైందని చెప్పేయడం, టికెట్ రేట్లు అమాంతం పెంచేసుకోవడం, పాప్కార్న్ రేట్లు అమాంతం పెంచేసుకోవడం. ఒక ఫ్యామిలీ సినిమాకి థియేటర్కి వెళ్ళి సినిమా చూసేదే లేదు, అంతంత టికెట్ రేట్లు కొంపలు అమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు పెట్టారు. కాబట్టి దానివల్ల ఇంకోటి అంత డబ్బులు పెట్టి వెళ్ళినా కూడా సినిమాలో అంత కంటెంట్ ఉండదు, వాళ్ళు ఇచ్చిన బిల్డప్కి సినిమాలో ఉన్న కంటెంట్కి అసలు సంబంధమే ఉండదు. అలాంటి కంటెంట్తో సినిమా తీసి జనాలపైన తెగ రుద్దుతుంటారు. సో దానివల్ల ఏంటంటే ఆడియన్స్ చాలా వరకు వాళ్ళలో మార్పు వచ్చింది. ఎలాగో ఒక 4 వీక్స్ ఆగితే ఓటీటీలోకి వస్తుంది, హాయిగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడొచ్చు. ఇన్ని రోజులే ఆగాం, ఆల్రెడీ సినిమా 4-5 నెలలు వాయిదా వేశారు, ఇంకొక నెల ఆగితే ఓటీటీలోకి వస్తుంది అన్న చందంగా వాళ్ళు నిలబడిపోయారు. కనీసం ఇప్పటికి కూడా ఫీజు తీసి పక్కన పెట్టుకోండి, పెద్దకి ఒక ఫీజు కేటాయించండి, సినిమాకి రండి అని అంటున్నారు. తర్వాత సీన్స్ యాడ్ చేసాం, సినిమాకి వచ్చి చూడండి అని అంటున్నారు. టికెట్ రేట్స్ మాత్రం తగ్గించరు. అవే టికెట్ రేట్స్ ఇన్ని రోజులైనా కూడా అంత హెవీ డ్రాప్స్ పడుతున్నా కూడా ఇంకా టికెట్ రేట్స్ మాత్రం అలాగే ఉంచారు. టికెట్ రేట్స్ తగ్గిస్తే హౌస్ఫుల్స్ అవుతాయి కదా, యాక్యుపెన్సీ పెరుగుతుంది కదా, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు కదా సినిమాకి. అయిపోయింది, ఇంకా లాస్ట్ ఛాన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్కూల్స్ కూడా రేపటి నుంచి రీఓపెన్ అవుతున్నాయి, ఇంకా కష్టమే. సోమవారం కంటే మంగళవారం కంటే బుధవారం కంటే గురువారం ఎక్కువ డ్రాప్స్ అయితే చూస్తూ వస్తుంది సినిమా. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 470 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. ఈ సినిమా ఇప్పటి వరకు 260 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మధ్య ఊగిసలాడుతుంది. ఎటు చూసుకున్న 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టాలి. ఇదైతే దాదాపుగా అసాధ్యం. సో ఇంకోటి ఏంటంటే తెలుగు రాష్ట్రాల వరకు సినిమా సేఫ్ అవుతుంది, మిగతా అదర్ లాంగ్వేజెస్లో హిందీ, కేరళ, తమిళనాడు, ఓవర్సీస్, కర్ణాటక ఇదంతా కూడా భారీ లాసెస్ అయితే పెట్టబోతుంది సినిమా. సో కొత్త సీన్స్ యాడ్ చేశారంట, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి.